హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన చాలా 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 ముఖ్యమైన కీలకమైన అంశం. మరి హిందీ నాటక ఉద్భవ్ और विकास, हिंदी नाटक का उद्भव एवं विकास అనే ఈ టాపిక్లో మనము ముందుగా చూసినట్లయితే చూడండి, నాటక సాహిత్య పరంపర అనేది ఎక్కడి నుంచి ఆవిర్భవించింది ఇది చూసుకోవాలి ముందు. తర్వాత నాటక్ అనే దాంట్లో ఎన్ని స్టేజెస్గా విభజించడం అనేది జరిగింది. భారతేందు పూర్వయుగకే నాటక్ అని ఒక యుగంగాను, భారతేందు యుగానికి సంబంధించిన నాటకాలు అని చెప్పి రెండో యుగంగాను, ప్రసాద్ యుగకే నాటక్ అని చెప్పి మూడో యుగంగాను, ప్రసాదోత్తర్ అంటే ప్రసాద్ జయశంకర్ ప్రసాద్ తర్వాత వచ్చిన నాటకాలు నాలుగో యుగంగా విభజించడం అనేది జరిగింది. ఈ నాలుగు యుగాలకు సంబంధించిన దానికంటే ముందు అసలు నాటక్ అనేది ఎట్లా వచ్చింది పరిచయం చూస్తే, संस्कृत नाटकों की प्रक्रिया प्राचीन है, लेकिन हिंदी में नाटक प्रक्रिया लंबे समय के बाद भारतेंदु युग से पूर्व हिंदी नाटक की दिशा ठीक नहीं थी. रंगमंच का विकास भी संपूर्ण रूप से नहीं था. हिंदी नाटक के विकास को निम्न प्रकार विभाजित कर सकते हैं. हिंदी नाटक का उद्भव అంటే సంస్కృత నాటకాల్లో చాలా ప్రాచీన చరిత్ర ఉంది. అయితే హిందీ నాటకం అనేది చాలా కాలం తర్వాత ఉద్భవించింది. ఇక భారతేందు యుగకి ముందు అయితే అసలు అంతంత మాత్రమే. ఆ స్టేజ్, రంగమంచ్ అంటే ఏంటి, స్టేజ్. అసలు నాటక్ అంటే ఏంటి, ఒక విషయాన్ని, పలు రకాల విషయాన్ని స్టేజ్ పైన ప్రదర్శించడం. ఇక్కడ చూడండి, స్టేజ్ పైన ప్రదర్శించే అంశాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నాటక రూపంలో ఉంటుంది, స్టేజ్ పైనే ఉంటుంది. ఇది స్టేజ్ పైనే ఉంటుంది. రెండోది ఏకాంకి కూడా స్టేజ్ పైనే ప్రదర్శింపబడుతుంది. అయితే డిఫరెంట్ ఏంటి నాటక్కి ఏకాంకికి అనేది కనుక మనం చూసినట్లయితే, నాటక్ అనేది స్టేజ్ పైన పలు అంశాలని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఏదో ఒక అంశం కాదు, అక్కడ సామాజిక అంశం ఉంటుంది, కామెడీ ఉంటుంది, అట్లానే ధార్మిక అంశాలు ఉంటాయి, లేకపోతే ఇంకొక పలు రకాల విషయాలు ప్రదర్శిస్తే దాన్ని నాటక్ అంటాము. అలాగే సేమ్ స్టేజ్ పైన ఏదో ఒక విషయం గురించే ప్రదర్శిస్తే చూడండి, లైక్ స్వరాజ్కి న్యూ పాఠం, అక్కడ ముందు నుంచి లాస్ట్ వరకు ఒకటే విషయం, ఝాన్సీని కాపాడుకునే బాధ్యత అనేది విషయం, అదొక్కటే. ఇంకా దాంట్లో కామెడీ లేకపోతే ఇంకొక విషయం అనేది లేదు అక్కడ. అలాగా ఒకే విషయాన్ని స్టేజ్ పైన ప్రదర్శిస్తే దాన్ని ఏకాంకి అంటాము. పలు రకాల విషయాలని స్టేజ్ పైన ప్రదర్శిస్తే దానిని నాటక్ అంటాం. మరి నాటక్ యొక్క వికాస్ పరంపర చూసినట్లయితే, ఒకటి భారతేందు పూర్వయుగకే నాటక్ 13వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ యుగం నడిచింది. 1857 నుంచి 1900 వరకు భారతేందు యుగం సంబంధించిన నాటకాలు ముందుకు వెళ్ళాయి. 1900 నుంచి 1950 వరకు ప్రసాద్ యుగ్, 1950 తర్వాత ప్రసాద్ యుగకే నాటక్, ప్రసాద్ యుగోత్తర్ అంటే ప్రసాదోత్తర్ యుగ్. అయితే ఇప్పుడు భారతేందు పూర్వయుగంలో నాటక పరిస్థితి బాగోలేదు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అసలు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అనేది చూస్తే చూడండి, ఇక్కడ भारतेंदु युग के नाटक परंपरा में हिंदी नाटकों का उद्भव कुछ विद्वानों ने
13वीं శతాబ్ది से मानते हैं. కొంతమంది విద్వాంసులు హిందీ నాటకాల యొక్క ఉద్భవాన్ని 13వ శతాబ్దంలో కొలుస్తారు. అంటే ఎక్కడ ఆరంభమైందని చెప్పి కొలుస్తున్నారు? 13వ శతాబ్దంలో. అంటే 1232లో रचिंचपड्ड जय सुकुमार रास को कुछ विद्वान प्रथम नाटक मानते हैं, पर इसमें नाटक तत्व कमी है. అంటే నాటకలో ఉండే తత్వాలు కొన్ని తక్కువగా ఉన్నాయంట దేంట్లో జై సుకుమార్ రాస్లో. అందుకే దీన్ని చాలామంది నాటక అనేది యాక్సెప్ట్ చేయలే. प्राणचंद्र चौहान रामायण महान नाटक, कवि हृदयराम कृत हनुमान नाटक, देवकृत देव माया प्रपंच, देवकृत देव का देव माया प्रपंच, बनारसी दास से लिखी गई समय सार, सभी नाटक पद्य अथवा आध्यात्मिक थे, वे संपूर्ण रूप से नाटक नहीं कह सके. అంటే ఇవన్నీ కూడా మరి ప్రాణచంద్ర చౌహాన్ రచించిన రామాయణ మహానాటక అని చెప్పి 2 నాటకాలు, అలాగే హృదయరామ్ రచించిన హనుమాన్ నాటకం, దేవ్ రచించిన దేవమాయా ప్రపంచం, బనారసి దాస్ రచించిన సమయ్ సార్ అనేవి నాటకాలు అయినప్పటికీ ఇందులో ఆధ్యాత్మిక వెర్షన్ అంటే ఆధ్యాత్మికత, సో దైవ సంకటపరమైన దైవపరమైన విషయాలు వే సంపూర్ణ రూపసే నాటక నహిగే. ఎందుకు నాటకం అనిపించలేదు? అవి పద్యాల్లో ఉన్నాయి. దాని గురించి మేజర్ అంటే నాటక్కి కొన్ని తత్వాలు ఉంటాయి, అవి తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని కంపల్సరీ కొన్ని రూల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ भारतेंदु पूर्व युग में अनुदित नाटक अधिकतर पाए जाते हैं. శకుంతల నాటక, రాజా లక్ష్మణ్ సింహ్. అనుదిత్ నాటక్ అంటే నాటక తత్వాలు పూర్తిగా లేని నాటకాలని, ట్రాన్స్లేటెడ్ నాటకాలని, ముఖ్యంగా ట్రాన్స్లేట్ చేయబడ్డ నాటకాలు, ఇతర లాంగ్వేజెస్ నుంచి అనువాదించబడ్డ నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుదిత్ నాటక్ అంటాము. అటువంటి నాటకాలు ఇక్కడ శకుంతల నాటక్ రాజా లక్ష్మణ్ సింగ్ ద్వారా అనువాదించబడింది. ఆనంద్ రఘునందన్ దయారాం ద్వారాగా అనువాదించబడింది. हनुमान नाटक दयाराम, अंग्रेजी के नाटक, बंगाल के नाटक. एक प्रकार से यह नाटकों का अनुवाद युग माना गया. नाटकों का अनुवाद युग అంటే భారతేందు పూర్వ యుగ్ అని చెప్పుకోవాలి. సో నాటకాలని అనువాదించిన నాటకాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. శకుంతల నాటక్ రాజా లక్ష్మణ్ సింహ్, ఆనంద్ రఘునందన్ దయారాం, हनुमान नाटक दयाराम, अट्लाने रामायण महानाटक चौहान, हृदयराम कृत हनुमान नाटक, देवकृत देवमाया चरित, बनारसी दास कृत समय सार. ఇవన్నీ కూడా మరి జై సుకుమార్ రాస్ని ఎవరు రచించారు? ఇందులో కొన్ని నాటక తత్వాలు లేవు కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయలా. మరి దీన్ని కొంతమంది విద్వాంసులు నాటకగా కొలిచినప్పటికీను దాన్ని ప్రాపర్ వేలో యాక్సెప్ట్ చేయాల. నాటకీయ తత్వం అంటే నాటక్ అని ప్రూఫ్ అవ్వాలి అంటే దాంట్లో ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఫస్ట్ కథావస్తువుగా చునావ్, ప్రాపర్ ఆ నాటకానికి సంబంధించిన స్టోరీ కరెక్ట్గా ఉండాలి. 2 కథోపకథన్ బాతచీత్ డైలాగ్స్ కరెక్ట్గా ఉండాలి. భాషా ప్రవాహ మాట్లాడే విధానము, భాషా ప్రవాహము వినసంపుగా ఉండాలి. పాత్రోకే అనురూప్ భాషాక చిత్రన్, ఏ రకంగా అయితే పాత్ర ఉంటుందో ఆ రకంగా భాష అంటే లైక్ ఇప్పుడు యముడి పాత్ర గాంభీర్యంగా ఉంటుంది, నారదుడి పాత్ర నారాయణ నారాయణ. సో ఇట్లా ఏ పాత్రకు తగ్గట్టుగా భాషా ప్రవాహము ఆ పాత్ర చిత్రీకరించాలి. సటీక్ భాష యొక్క ఎక్కడ ఉండాలి,
ఎక్కడ క్లియర్గా ఉండాలి, ఎక్కడ ఇండైరెక్ట్గా ఉండాలి, ఎక్కడ పరోక్షంగా ఉండాలి అనే దాన్ని కొంతవరకు లిమిటేషన్ అనేది ఉంటుంది భాషలో. ऐतिहासिक पौराणिक सामाजिक धार्मिक नाटकों के अनुसार सभी विषयों का चयन करना. సో అన్ని విషయాల్ని కూడా నాటకాల్లో ఉండాలి. సో మనకి నాటక అనిపించాలి అంటే ఈ క్రింది వాటిలో నాటకతత్వం కానిది అని చెప్పి అడగచ్చు. అప్పుడు నాటకతత్వం కానిది అనాలి అంటే నాటక తత్వాలు ఏంటో తెలుసుకోవాలి. कथा वस्तु का चुनाव, कथोपकथन, भाषा प्रवाह, पात्रों के अनुरूप भाषा का चित्रण, सटीक भाषा, ऐतिहासिक पौराणिक सामाजिक धार्मिक అన్ని వర్షాల్లో కూడా ఈ విషయం అనేది ఉండాలి. నెక్స్ట్ హిందీ కా పహలా మౌలిక నాటక్, అందరూ ఆమోదయోగ్యమైన నాటకం ఏదైనా ఉంది అంటే దీన్నే చెప్పుకుంటారు. మొట్టమొదటి నాటకంగా దీన్ని ప్రస్తావించారు. దాన్నే నహూష్ అంటాము. ఈ నహూష్ నాటకాన్ని ఎవరు రచించారు అంటే భారతేందు హరిశ్చంద్ర వాళ్ళ యొక్క ఫాదర్ గోపాల్చంద్ర గిరిధర్ దాస్ ఏ నాటకాన్ని రచించారు? నహూష్ అనే నాటకాన్ని రచించడం అనేది జరిగింది. హిందీ కా ప్రథమ మౌలిక నాటक माना जाता है. नहुष की रचना सन 1857 में हुई. नहुष नाटक में इंद्र और नहुष की कथा, ఇంద్రుడు మరియు నహుష్ యొక్క కథ ఈ నాటకంలో. అంటే కథ స్టోరీ కూడా తెలుసుండాలి, క్యారెక్టర్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ రచనలో క్యారెక్టర్స్ కూడా లైక్ సాకేత్ లాంటి రచనలు కావచ్చు, రశ్మిరథి లాంటి రచనలు కావచ్చు, అట్లానే ప్రియప్రవాస్ లాంటి రచనలు కావచ్చు. ఇటువంటి రచనలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? అది రామాయణాన్ని సూచిస్తుందా? అందులో ఇప్పుడు సాకేత్ తీసుకున్నాం అనుకోండి, అందులో మేజర్ కాన్సెప్ట్ ఏంటి? రామాయణం. అలాగే మరి దాంట్లో హీరోయిన్ ఎవరు అంటే మేజర్ క్యారెక్టర్ రోల్ ఎవరిది? ఊర్మిళాది. అలాగే నెక్స్ట్ ప్రియప్రవాస్, కృష్ణ భగవత్ కృష్ణ గురించి అక్కడ మహాభారతం విషయాల్ని అక్కడ చర్చ చేశారు. అట్లాగా మనం ఏదైనా రచన తీసుకున్నట్లయితే మేజర్ అంటే మొట్టమొదటి రచనలు కావచ్చు, లేకపోతే ఫేమస్ రచనలు కావచ్చు, ఇటువంటి రచనలు మనము అందులో లోపలున్న కాన్సెప్ట్ చూడాలి, మరియు అవసరం వస్తే క్యారెక్టర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. మరి తర్వాత ప్రద్యుమ్న విజయ్ 1863లో గణేష్ కవి రచించారు. జానకి మంగల్ శీతల ప్రసాద్ త్రిపాఠి ఈ జానకి మంగల్ అనే నాటకాన్ని రచించడం అనేది జరిగింది 1868. మరి భారతేందు పూర్వ యుగ నాటకం అనేది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమైందని చెప్పి భావిస్తున్నాను. మరి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ నాటకం అంటే ఏంటి, ఆ తర్వాత నాటక పరంపర యొక్క భాగాలేంటి, ఎన్ని యుగాలుగా మనం సపరేట్ చేసుకున్నాము, భారతేందు పూర్వయుగంలో నాటక యొక్క అనువాద స్థితి ఏంటి, అట్లానే మరి భారతేందు యుగ రచించిన నహూష్ నాటకం ఏంటి, నాటక తత్వాలేంటి, అట్లానే మరి భారతేందు యుగలో మరి ఏ రకంగా ఉందో చూద్దాం. సమయం 1857 to 1900. నాటకకార్ భారతేందు హరిశ్చంద్ర, లాలా శ్రీనివాస్ దాస్, राधाकृष्ण दास, बालकृष्ण भट्ट, राधा चरण गोस्वामी, गोपाल राम गाहमारी. भारतेंदु ने अपनी పత్రకారిత के कारण नाटकों का भी विकास किया था. అసలు గద్యని డెవలప్ చేసింది ఎవరు అంటే భారతేందు హరిశ్చంద్ర అనే చెప్పాలి. इस काल के अनुवाद మౌలిక నాటక లిఖే గయే. అంటే ఈ కాలంలో కూడా అనువాదము మరియు మౌలిక నాటకాలు నిజంగా రచించబడ్డ నాటకాలు కూడా ఉన్నాయి. మరి అవి ఏంటి, మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తే భారతేందు युग के नाटककार भारतेंदु हरिश्चंद्र, लाला श्रीनिवास दास, राधाकृष्ण दास, बालकृष्ण भट्ट, रामधारी రాధాచరణ్ గోస్వామి, గోపాలరామ్ గహమారి. ఇళ్లలో భారతేందు హరిశ్చంద్ర గురించి చూసినట్లయితే భారతేందుజీ నాటక చేతనాక శ్రీ గణేష్ కర్నేమే సర్వోపరి హే అంటే ప్రారంభించారు. నాటకం యొక్క ఉద్భవం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, నాటకని ప్రారంభించింది ఎవరు? శ్రీ గణేష్ చేయడము అంటే ప్రారంభకర్ణ. అప్పుడే
राष्ट्रीय आपने राष्ट्रीय जागरण सांस्कृतिक सामाजिक विकास के नाटक लिखे మరి నేషనాలిటీ అనే విషయం పైన నేషనాలిటీ అనే అంటే రాష్ట్ర ప్రేమ అనే భావన పైన మరి సామాజిక సాంస్కృతిక విషయాలపైన ఈయన నాటకాలు రచించారంట. ఆజాదీ కే ఆందోళన్ మే भी नाटक सशक्त मार्ग था. बंगाल संस्कृत अंग्रेजी भाषा की नाटक कृतियों का हिंदी में अनुवाद किया. भारतेंदु जी के 14 नाटक माने जाते हैं, कुछ विद्वान 20 भी मानते हैं. भारतेंदु जी के अनुदित नाटक अनुवाद చేసిన నాటకాలు ఏంటి అంటే విద్యాసుందర్, పాఖండ్ విడంబన్, సరే అనువాద విద్యాసుందర్, వైదిక హింస నాభావతే, సత్య హరిశ్చంద్ర, చంద్రవల్లి వాటిక, విశేష విశ్వౌషధం, భారత దుర్దశ, నీల్దేవి. సో అనుదిత నాటకాలు చూస్తే చూడండి, విద్యాసుందర్, వైదిక హింస నాభావతే, సత్య హరిశ్చంద్ర, చంద్రవల్లి వాటిక, విశేష విశ్వౌషధం, భారత దుర్దశ, నీల్దేవి. మౌలిక నాటక భారత జనని, రత్నావళి, కర్పూర మంజని, పాఖండ్ విడంబన, ముద్ర రాక్షస, ధనంజయ విజయ్, దుర్లభ్ బంధు. ఇక్కడ మౌలిక నాటకాలు ఏంటి, అనుదిత నాటకాలు ఏంటి అనేది మనం సపరేట్ చేయాలి. భారత జనని, రత్నావళి, కర్పూర మంజరి, పాఖండ్ విడంబన్, ముద్ర రాక్షస్, ధనంజయ విజయ్, దుర్లభ్ బంధు, ధనంజయ విజయ్, ముద్ర రాక్షస్, పాఖండ్ విడంబన్, కర్పూర మంజరి, రత్నావళి, భారత జనని. అనుదిత నాటక విద్యాసుందర్, వైదిక హింస నాభావతి, సత్య హరిశ్చంద్ర, శ్రీ చంద్రవల్లి వాటిక, విశేష విశ్వౌషధం, భారత దుర్దశ, నీల్దేవి. మరి ఈ నాటకాలు ఇవి. అలాగే అంధేర్ నగరి, సీతాప్రతాప్, ప్రేమ జోగిని, అంధేర్ నగరి, సీతాప్రతాప్, प्रेम जोगनी. మరి ఇవి మరి వైదిక హింస నాభావతి नाटक में धर्म के नाम पर होने वाली దమనీతి का వర్ణన है. ఇక్కడ నాటకాల్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా మనం చూడాల్సిందే. అంటే వైదిక హింస నాభావతి ఎవరికి సంబంధించిన అనుదిత నాటకు? భారతేందు హరిశ్చంద్రకి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అందులో ధర్మకే నాంపర్ హోనే వాలి దమన నీతి, అంటే ధర్మం పేరుతో మరి అతి దారుణమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క వర్ణన వైదిక హింస నాభావతి. అలాగే విశేష విశ్వౌషధం అనే నాటకంలో దేశీ రాజావుక దుర్దశ, దేశ రాజుల యొక్క దుర్దశని చిత్రీకరించిన నాటకం ఏంటి అంటే విశేష విశ్వౌషధం. భారత దుర్దశ अंग्रेजी राज्य के विरोध किया गया नाटक भारत दुर्दशा. नीलदेवी में भारतीय नारी के आदर्शता का मूल्य, अंधेर नगरी में भ्रष्ट शासन, मूर्ख राजा का विश्लेषण, चंद्रवली वाटिका में प्रेम भक्ति, प्रेम जोगिनी में धार्मिक अंधकारिता, धर्म अंधकारिता विषयालु प्रेम जोगिनी. भारतेंदु ने सामाजिक दशा का वर्णन, अतीत का गौरव अपने नाटकों में दिखाने का प्रयास किया था. సో ఇది భారతేందు హరిశ్చంద్ర మరి ఎక్కడ ఆరంభమయ్యారు, ఆయనకి సంబంధించిన అనుదిత నాటకాలేంటి, ఆయనకి సంబంధించిన మౌలిక నాటకాలేంటి అనేది చూస్తే, అలాగే ఆ యొక్క ముఖ్యమైన నాటకాల్లో ఉన్న విషయాలేంటి, वैदिक हिंसा ना भावते धर्म के नाम पर होने वाली दमन नीति का प्रयोग, దాని గురించి విశేష విశ్వౌషధంలో దేశీ రాజుల యొక్క దుర్దశ, భారత దుర్దశలో అంగ్రేజీ రాజ్యం యొక్క విరోధం, నీల్దేవిలో ఒక మహిళ నారి, భారతీయ నారి, అంధేర్ నగిరిలో మూర్ఖత్వపు రాజు గురించి, అలాగే చంద్రవల్లి వాటికాలో ప్రేమ భక్తి గురించి, ప్రేమ జోగినిలో ధార్మిక విశ్వాసాల గురించి రచించడం అనేది జరిగింది. తర్వాత లాలా శ్రీనివాస్ దాస్ యొక్క మరి ఈయన ఉపన్యాసకారాలు అయినప్పటికీను మంచి నాటకాలు కూడా ఈయన రచించారు. అవేంటి, శ్రీ ప్రహ్లాద చరిత్ర, తత్వ సంవరణ, రణధీర ప్రేమ జోగిని, रणधीर प्रेम मोहिनी, शौर्यपूर्ण दुखांत नाटक, रणधीर प्रेम मोहिनी, संयोगिता स्वयंवर, ऐतिहासिक नाटक संयोगिता स्वयंवर, అలాగే रणधीर प्रेम मोहिनी, शौर्यपूर्ण दुखांत नाटक, श्री प्रहलाद चरित्र, ఒక
ఒక చరిత్ర గురించి, అలాగే తత్వ సంవరణ ఎవరికి సంబంధించిన నాటకాలు ఇవి? లాలా శ్రీనివాస్ దాస్, రాధా కృష్ణదాస్కి సంబంధించిన నాటకాలు కనుక మనం చూసినట్లయితే మహారాణి పద్మావతి ఐతిహాసిక నాటక, మహారాణా ప్రతాప్ ఐతిహాసిక నాటక, దుఖినీ బాల మహారాణి పద్మావతి, మహారాణా ప్రతాప్ ఎవరు రాశారు? రాధా కృష్ణదాస్. బాలకృష్ణ భట్ दमयंती स्वयंवर, बृहन्नला, वेणी संहार, कालीराज की सभा, शिक्षादान, रेलगा विकट खेल, बाल विवाह, राधाचरण गोस्वामी तन्मंधन, गोसाई जी के आनी, बूढ़े मुँह मुहासे, लोग देखे तमाशे, अमर सिंह राठौर ఎవరు? రాధాచరణ్ గోస్వామి. తన్మంధన్, గోసాయిజీకి ఆని, అలాగే బూడేమన్ ముహ్ ముహాసే, లోగ్ దేఖే తమాసే, అమర్ సింగ్ రాథోడ్, గోపాలరామ్ గామారి, దేశ్ దశ, జైసే కో తైసా, విద్యా వినోద్. సో ఈ రకంగా భారతేందు యుగకి సంబంధించిన విశేషతలు కనుక, అంటే భారతేందు యుగానికి సంబంధించిన నాటకాలు మరియు నాటకాలు ఇక్కడ చదవడమే కాకుండా నాటక్ అనే దగ్గర ప్రతి నాటకాన్ని కూడా, ప్రతి రైటర్ని తక్కువగా ఒక 70% వేసుకోండి. అంటే రిమైనింగ్ 30% మీరు ఒకవేళ చదవకపోయినా ఎలిమినేషన్లో చేయాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ 70%. అంటే నేను ఇచ్చిన టేబుల్లో, నాటకు సంబంధించిన టేబుల్లో ఎంతమంది ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 60 మంది ఉన్నారు అనుకోండి, కనీసం 60 మందిని చదవమంటాను. మినిమం 40 మంది అయితే కంపల్సరీ రావాలి. ఫస్ట్ 10 అయితే చాలా చక్కగా వచ్చేస్తాయి. తర్వాత 10 కొద్దిగా డౌట్ ఉంటాయి. తర్వాత 10 బిట్టు చూసిన తల గొక్కుంటూ ఉంటారు. తర్వాత 10 ఇంకా చెప్పనే అక్కర్లేదు. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో మ్యాక్సిమం నేను ఇచ్చిన నాటకాలకు సంబంధించిన టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టేబుల్స్లోనే నాటకాలు మొత్తం అన్నీ చదవండి. వీటితో పాటుగా వీళ్ళు మళ్ళీ అక్కడ కూడా వస్తారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ भारतेंदु युग के विशेषताएं. भारतेंदु युग के नाटकों ऐतिहासिक, पौराणिक, काल्पनिक नाटक अधिक है. श्रीवास्तव उलट फेर दुमदार आदमी ना, చూడండి, ఉలట్ ఫేర్ దుమ్దార్ ఆద్మీ, నా ఘర్ కా నా ఘాట్ కా ఎవరు రాశారు? శ్రీవాస్తవ్. అలాగే गद्दार अंबिका दत्त व्यास, लतिका नायिका आदि प्रमुख नाटककार हैं. అయితే भारतेंदु जी मृत्यु के बाद प्रसाद का आगमन तक नाटक नहीं लिखे भी गए तो जस्ट अनुवाद युग के तौर पर लिखे गए. అంటే ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ నాటకాలు అనేవి మళ్ళీ కోలుకోలేదు. ఎవరు వచ్చే వరకు, జయశంకర్ ప్రసాద్ రంగంలోకి వచ్చే వరకు మళ్ళీ నాటకాలు అనేవి అనువాద స్థితిలోకి వెళ్ళిపోయినాయి. संस्कृत अंग्रेजी के नाटक अनुवाद किए गए हैं. इस युग में लाला सीताराम, सत्यनारायण प्रमुख नाटककार थे. राजा लक्ष्मण सिंह, कालिदास के विज्ञान शकुंतला का नाटक का अनुवाद किया था. वे हिंदी के कालिदास माने जाते हैं. ఎవరు? राजा लक्ष्मण सिंह. संधि युग के अन्य नाटककार बाबू गंगा प्रसाद एम.ए. शेक्सपियर के नाटकों का अनुवाद, प्रेमचंद मार्क्सवादी के नाटकों का अनुवाद, राधेश्याम, श्री कृष्ण अवतार, रुक्मिणी, मंगल, वीर अभिमन्यु, అలాగే బాబు నారాయణ ప్రసాద్ బేతాబ్, రామాయణ, మహాభారత ఇటువంటి. అలాగే ప్రసాద్ యుగ్ చూసినట్లయితే జయశంకర్ ప్రసాద్, లక్ష్మీ నారాయణ మిశ్ర, సేఠ్ గోవిందదాస్, హరికృష్ణ ప్రేమి, గోవింద్ వల్లభ్ పంత్, ఉదయ్ శంకర్ భట్, డాక్టర్ రామ్ కుమార్ వర్మ, వృందావన్ లాల్ వర్మ. నాటక్ సామ్రాట్ అంటారండి ఎవరిని? జయశంకర్ ప్రసాద్ని. మరి నాటక్ సామ్రాట్ అని ఎవరిని అంటారు? జయశంకర్ ప్రసాద్ని. అట్లానే మరి ఉపన్యాస సామ్రాట్ అని ఎవరిని అంటారు? प्रेमचंद అనడం అనేది జరుగుతుంది. भारतेंदु जी के बाद प्रसाद ने नाटकों के युग को आगे बढ़ाया. प्रसाद जी के नाटक ऐतिहासिक नाटक माने गए हैं. भारतीयता आपके नाटकों का मूल विषय था. मनोवैज्ञानिकता भारतीय प्रसाद के नाटकों की विशेषता है. మరి ప్రసాద్కి సంబంధించిన ఐతిహాసిక నాటకాలు చూడండి. విశాఖ ऐतिहासिक एवं काल्पनिक, अजातशत्रु ऐतिहासिक एवं काल्पनिक, राज्यश्री ऐतिहासिक एवं कलात्मक, काल्पनिक कादू, कलात्मक,
विशाख, अजातशत्रु, राज्यश्री, स्कंदगुप्त, चंद्रगुप्त, ध्रुवस्वामिनी, జనంజయ నాగయజ్ఞ ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అండి? ఐతిహాసిక నాటకాలు. ఎవరికి సంబంధించింది? జయశంకర్ ప్రసాద్కి సంబంధించింది. విశాఖ, అజాతశత్రు, రాజ్యశ్రీ, స్కందగుప్త, చంద్రగుప్త, ధ్రువస్వామిని, జనంజయ నాగయజ్ఞ. అలాగే నెక్స్ట్ చూస్తే लक्ष्मी नारायण मिश्र, राजयोग, राक्षस मंदिर, मुक्ति का रहस्य, सिंदूर की होली, सन्यासी, सामाजिक नाटक, गुरुध्वज पौराणिक नाटक, चंद्रव्यूह पौराणिक नाटक, अशोक पौराणिक नाटक, नारद की वीणा पौराणिक नाटक, अपराजित सामाजिक नाटक, कल्पद्रु सामाजिक नाटक, गोविंददास, उषा, हर्ष, कर्तव्य, प्रकाश, नवरस, शशिगुप्त, कुलीनता, शेरशाह हिंदू मुस्लिम एकता का नाटक है। पौराणिक, ऐतिहासिक, धार्मिक, सामाजिक, राजनीतिक संबंधी विषयों पर नाटक लिखे हैं। हरिकृष्ण प्रेमी ऐतिहासिक नाटककार है। रंगमंची पर्याप्त मात्रा में थे। रक्षाबंधन, जौहर, शिव साधन, उद्धार, आन को आहुति, అలాగే ఆహుతి, सांपों की सृष्टि, प्रतिशोध, राष्ट्रीय हिंदू मुस्लिम की एकता। అలాగే గోవింద్ వల్లభ పంత్, आप पौराणिक एवं ऐतिहासिक नाटककार। वरमाला, राजमुकुट, अधूरी मूर्ति, अंगूर की बेटी, विषकन्या, सुजाता, अंगूर की बेटी सामाजिक नाटक है। शराब के दुर्गुणों की चर्चा अंगूर की बेटी में किया गया है। उदय शंकर भट्ट, सागर विजय, अंबा, विक्रमादित्य, मत्स्यगंधा, शक विजय, कमला, विश्वामित्र। అలాగే राम कुमार वर्मा, विजय गर्व, कलाकृपाण, अशोक का अशोक, अंधकार, संत तुलसीदास, जयवर्धमान, अग्निशिखा। वृंदावन लाल वर्मा, झांसी की रानी, राखी की लाज केवट, धीरे धीरे, फूलों की बोली, बीरबल కేవట్। అలాగే మరి కంపల్సరీ ఇక్కడ నాటకాలు మనం అనుకున్నది ఏంటి? 4 భాగాలు ఏంటి? ఆ భాగాలకు సంబంధించిన కవి లైక్ प्रसाद पूर्व युग के कवि कौन, అలాగే प्रसाद युग के कवि कौन है, भारतेंदु पूर्व युग के कवि कौन है, भारतेंदु युग के कवि कौन है, प्रसाद युग के कवि कौन है, प्रसादोत्तर युग के कवि कौन है। ఇలా కూడా మనము కవుల్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే కవుల పేర్లు అక్కడ అంటే వాళ్ళే మేజర్ ఇంపార్టెంట్ కవులు. ఆ తర్వాత వచ్చిన నేను నాటక గురించి పెట్టిన ఏవైతే మనము నాటకకారులు ఉన్నారో అక్కడ కంపల్సరీ బయాట్ చేయాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాలి. प्रसादोत्तर युग के नाटक, प्रसाद तरवाता, जयशंकर प्रसाद तरवाता नाटक यथार्थ से जुड़े हुए थे। रंगमंचीय अभिनेता का ध्यान रखा था। स्वतंत्रता के बाद नई चेतना नाटकों के देख सकते हैं। लालच, भ्रष्टाचार, बेरोजगारी आदि समस्याओं का चित्रण किया गया था। నగరీకరణ, మనోవైజ్ఞానికత, మధ్యవర్గీయ పరివార్ కి సమస్య. సో మనకి స్వతంత్రం తర్వాత ఏ రకమైన మరి సామాజిక ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద మరి వాటికి కౌంటర్గా నాటకాల్ని మరి మనం చెప్పుకోవడం అనేది జరిగింది, చూడడం అనేది జరిగింది. प्रसादोत्तर युग के नाटककार जगदीश चंद्र माथुर, मोहन राकेश, लक्ष्मी नारायण लाल, धर्मवीर भारती। माथुर, जगदीश चंद्र माथुर, कोणार्क, भुवनेश्वर की कोणार्क मंदिर की कथा, कोणार्क। అలాగే शारदिया, मराठों और निज़ाम के बारे में ये शारदिया नाटक में मराठों एवं निज़ाम के युद्धाల గురించి మరి शारदिया నాటకం। पहला राजा पौराणिक। అలాగే दशरथ नंदन रामकथ आधारित जगदीश चंद्र माथुर। అలాగే मोहन राकेश, आषाढ़ का एक दिन महाकवि कालिदास के प्रेम के नाटक वस्तु बनाया था। लहरों का राजहंस, गौतम बुद्ध के भाई नंद की कथा, आधे अधूरे मध्यवर्गीय जीवन का चित्रण। అలాగే लक्ष्मी नारायण लाल, वे
समाजीवादी एवं भौतिकवादी नाटककार थे। अंधा कुहा, दर्पण, सूर्यमुख, मिस्टर अभिमन्यु, अब्दुल्ला दीवाना, एक सत्य हरिश्चंद्र, अట్లానే మరి धर्मवीर भारती, व्यक्ति संघर्ष सामाजिक संघर्ष आपके नाटकों में दिखाई देते हैं। अमृत राय తర్వాత ఇంకా ఎవరు, అమృత్ రాయ్ రచించింది శతాబ్ది, హమ్ లోగ్, మన్ను భండారి, బినా దీవారో కా ఘర్, చంద్రగుప్త విద్యాలంకార్, అశోక్ రేవా, ప్రేమ్చంద్, కర్బలా, సుదర్శన్, అంజనా, మాఖన్లాల్ చతుర్వేది, కృష్ణార్జున్ యుద్ధ్, విశ్వంబర్నాథ్ శర్మ కౌశిక్, భీష్మ, అమృత్లాల్ సాగర్, యుగవతార్, వినోద్ రస్తోగి, భీష్మ పితామా, గిరిజా కుమార్ మాథుర్, జనం ఖైద్, జ్ఞానదేవ్, శతుర్ముర్గ్. సో ఇట్లాగా మనకి ఇక్కడ ఒక్కొక్కటే ఇవ్వడం అనేది వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్. ఇవే పేర్లు మళ్ళీ మనకి మనం ఇచ్చిన నాటకార అనే టాపిక్లో మరి ఏదైతే ఉంటుందో మరి అక్కడ మనము పూర్తిగా ప్రతి రైటర్ని కూడా మనము చదివే ప్రయత్నం అయితే చేయాలి. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఉపన్యాస టాపిక్ గురించి మనము మాట్లాడుకుందాము. మరి ఇక్కడ ఈ మెటీరియల్ అలాగే గైడ్లైన్స్ మరి 9392596430కి కాల్ చేయండి. అట్లానే వివరణ తెలుసుకోండి. ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ ఆన్లైన్ అని చెప్పకూడదు. మరి ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెంట్ ఏంటి? ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం తీసుకుంటాము. మరి ఆన్లైన్ అంటే డిఫరెంట్. ఆన్లైన్ అంటే యాక్చువల్గా ఒక యాప్ పెట్టేసి రికార్డెడ్ వీడియోస్ పెట్టేస్తాము. అది కరెక్ట్ అనిపించలేదు. తర్వాత ఇక్కడ నేను డైరెక్ట్ మీతోటి ఇంటరాక్ట్ అవుతూ మీ ప్రాబ్లమ్స్ మీ డౌట్స్ని పూర్తిగా తెలుసుకుంటూ మరి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారా? ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.